బాగు చేయాలి. తర్వాత ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలి. థర్డ్ ప్రయారిటీనే ఇది మాకు. వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా తీసి బయటపెట్టి ప్రజల ముందు నుంచి వాళ్ళని చట్టపరంగా శిక్షించాలనేది థర్డ్ ప్రయారిటీ మాకు. అది ఫస్ట్ ప్రయారిటీ అయితే కాదు మాకు. అది ఫస్ట్ ప్రయారిటీ అనుకోండి, ఏమవుతుంది? ఇంకా వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది? అది ఫస్ట్ ప్రయారిటీ కాదు అది. కానీ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇష్టానుసారంగా అధికారం ఉంటే అధికారాన్ని ప్రజలకు మంచి చేయటమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమో కాకుండా తన స్వార్థం కోసం, తన స్వంతం కోసం చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసిన దానికోసం ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. గతంలో లేదని మీరు ఎట్లా అంటారు? పేర్ని నాని ఉదంతం ఏంటండి? పేర్ని నాని ఉదంతం ఎవరికైనా తెలుసు అసలు? పేర్ని నాని ఈ రకంగా గోడౌన్ ఒకటి పెట్టుకున్నాడు, ఆ గోడౌన్ లో బియ్యం ఇచ్చాడు, ఆ బియ్యాన్నింటినీ కూడా సొంతానికి అమ్ముకున్నాడు అనే విషయం కేసు పెట్టేదాకా, కేసులో బయటకు వచ్చేదాకా ఎవరికి తెలియదు కదా జనాలకి. జనంకి తెలిసిందేంటి? కొడాల నాని ఆవిడ బూతులు తిట్టాడు, వంశీ అని ఆవిడ బూతులు తిట్టాడు, లేదంటే ఇంకోటి తిట్టాడు, ఇవి తెలుసు. కానీ ఇలాంటివి తెలియదు కదా. సో ఇవన్నీ మేము తీసుకొస్తున్నాం. ఒకసారి గమనించండి మీరు. ఏదైతే ప్రభుత్వానికి ప్రజల సొమ్ముని హరించారో, ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి నష్టపరిచారో ప్రభుత్వ ఖజానాని, వీళ్ళందరినీ కూడా బయట తీసుకొస్తాం. దానిలో భాగమే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇసుక కానీ లిక్కర్ కానీ. చూస్తున్నాం కదా ఇసుకని ఏ రకంగా ఇసుక దోశారంటే కూడా దానివల్ల పర్యావరణానికి ఎంత ముప్పు అనేది మనం గమనించాలి. వాళ్ళ ప్రజలు కూడా. మీకు అక్కడ కూర్చున్న తెలియట్లేదు. ఒక్కసారి ఇట్లా కిందకి విజయవాడ కింద దిగువకు వస్తే కృష్ణానదిలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ వీళ్ళు ఇష్టానుసారంగా తవ్వేసినందువల్ల, మట్టి తవ్వేసినందువల్ల అది దిశ మారి లంకలు వాళ్ళ కోసుకుపోయి లంకలో ప్రజలు ఉండటానికి లేని పరిస్థితి, ప్రజలు అక్కడి నుంచి మళ్ళీ మారాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి లంక భూములన్నీ కూడా కోసుకుపోతున్నాయి. ఆ లంక భూముల్లో బోరు, వాస్తవంగా లంక భూముల్లో బోరు చుట్టూతో నీళ్ళు ఉంటాయి, బోరు ఎందుకు రాదనుకుంటాం మనం. ఈ ఇసుక తీసేయడం వల్ల అక్కడ కూడా బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక్కసారి మనం ఈ యొక్క నదుల్లో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలను ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. ఇది వాళ్ళు చేసిన, మేము చేసిన, ఎవరు చేసిన తప్పే. సో అందుకని ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. మేము అనేది ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలకు సిద్ధాంతం ఉంది, పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధానం అని చెప్పేసి మాకు సిద్ధాంతం ఉంది మాది. సో పర్యావరణం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, దేశం బాగుంటది. పర్యావరణం నాశనం చేస్తే వాళ్ళ పరిస్థితి చూడండి ఏ రకంగా వస్తుందో. ఢిల్లీ ఎందుకు మాట్లాడితే స్కూల్కి సెలవు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అట్లా మనకి కిందకు వచ్చి చూస్తే అసలు ఏ నది చూసినా, ఏ రోడ్డు చూసినా విపరీతమైన ప్లాస్టిక్ తో విపరీతంగా ఇట్లాగే. కాదు వెంకటేశ్వర గారు, బాధ్యులైన అధికారులపై అని 2-3 సార్లు అన్నారు కదా. నిజంగా బాధ్యులైన అధికారులు అందరిపై చర్యలు పెడితే ఎక్కువ మందే బాధ్యులైపోతారు కదా. అప్పుడు నిజంగానే చర్యలు తీసుకుంటారా, లేదా మొహమాటాలు ఏమైనా రాజకీయాలు అడ్డొస్తాయా? ఏది విజయచంద్ర గారు, అందుకనే ఇప్పుడు మనం ఐపీఎస్ దగ్గర మొదలు పెడితే గతంలో ఎవరైతే తప్పు చేశారో ఈ సోకాల్డ్ ఐపీఎస్ లు కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్న పనిలో ఉన్నారా, కొంతమంది వెళ్ళలేదా, కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారా చూడండి. ఇట్లాగే మరి ముఖ్యమంత్రి గారు ఉన్నది వాళ్లే, వాళ్లతోనే చేసుకోవాలి, మరి చర్యలు అంటే కష్టం కదా అని అంటారు. మరి ఎక్కువ మంది బాధ్యులై అధికారులపై చర్యలు తీసుకుంటే ఇబ్బందులు. ఉన్నది వాళ్లే, వాళ్ళతోనే పని చేపించాల్సింది వాస్తవం. అది ఇవాళ రిక్రూట్ చేయలేము కదా. మనకి ఇవాళ ఒక 10 మంది ఐఏఎస్లు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించలేదు, 10 మంది ఐపీఎస్ పంపించలేదు కదా. సో మనకి రాష్ట్ర గవర్నమెంట్ అపాయింట్ చేసుకున్న కొన్ని పోస్టులు మనం అపాయింట్ చేసుకుంటాం, కొన్ని సెంట్రల్ నుంచి వచ్చేవి. సో ఇవన్నీ కూడా చేయాల్సిన వార్తలే. కానీ వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయాలి. వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మీరు సకల సౌకర్యాలు ప్రజల సొమ్ముతో మీరు చేస్తూ కొన్ని కోట్లు, 100 కోట్లు సంపాదించుకోవాలని ఆశ మీకు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళందరూ వాళ్ళు సిగ్గుపడే విధంగా, వాళ్ళు సిగ్గు తెచ్చుకుని లేదు మేము తప్పు చేశాము అనే విధంగా వాళ్ళ ప్రవర్తనని మార్చాల్సినటువంటి పని ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసే విధంగా చేయాలి. ఆ బాధ్యత మనం ఎందుకు తీసుకున్నాం? ప్రతి ఒక్కరిని కేసు పెట్టి తీసేయలేము, సస్పెండ్ చేయలేం. కొంతమందికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారంటారు, పోస్టింగ్ ఇవ్వాలి. కానీ పోస్టింగ్ ఇచ్చి అరే గతంలో నువ్వు తప్పు చేశావు, ఇప్పుడు ఆ తప్పు కాదు, నీ ఉద్యోగ బాధ్యతలు నువ్వు చేయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట కూడా మీరు ఆ రోజున చాలా మందికి అర్థం కదా. గత వారసత్వాన్ని మీరు తీసేసి ఆ వాసనలు పక్కన పెట్టి మీ పని మీరు చేయండి, మీకు ఏదైనా ఆటంకాలు వస్తే మేము చూసుకుంటాం అని స్పష్టంగా చెప్పాడు. అట్లాగే మనం తిరుమల కూడా మీరు అందరూ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్న పదం కూడా అందుకే కదా. అధికారులు అంటే మీకు అధికారులు ఇచ్చింది మీకు మంచి చేయమని, ప్రజలు చేయమని, కానీ మీరు ఎక్కడో లోపల ఏసీ గదిలో కూర్చొని ఇష్టానుసారంగా ప్రజలు ఉదయమని కాదు కదా. సో ఇవన్నీ మేము మార్చే ప్రక్రియ ఇది. ఆ మొదటి రోజు ఏదో క్విక్ అయ్యారు, తర్వాత రోజు అందరూ క్షమాపణ చెప్పారు, అందరూ కూడా చనిపోయిన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చెట్లు నుంచి వచ్చారు కదా. వాళ్ళలో జవాబుదారితనం తీసుకొచ్చే ప్రయత్నం పక్కన చేస్తున్నాం. మారనప్పుడు ఖచ్చితంగా
మారకుండా ఇంకా కూడా గతంలోనే మేము గత తాలూకులోనే ఉంటాం అనుకునే వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం.